హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్. నైట్ నేను హరిహర వీరమల్లు సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ మూవీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ చాలా బాగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా, ఎటువంటి సందేహము లేదు. అడగచ్చనా, మీరు ఇలా చెప్తున్నారు, మరి సినిమా విఎఫ్ఎక్స్ బాగలేదు సెకండ్ హాఫ్లో, ఇవన్నీ మీరు అడగచ్చు. కాకపోతే ఇంత భారీ బడ్జెట్ సినిమా తీశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి సినిమానే తీయాలనుకుంటారు. ఎవ్వరు కూడా ఏ డైరెక్టర్ కానీ ఏ హీరో కానీ సినిమా ఫ్లాప్ కావాలని తీయరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రివ్యూలు చేసేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు రివ్యూలు చేస్తున్నారు. నిజంగా రివ్యూలు చేసే వాళ్ళు సినిమా తీస్తున్నారంటే తీయలేడం లేదు. ఓన్లీ సినిమా చూసి వెంటనే వాళ్ళకు నోటికి వచ్చింది వాళ్ళు చెప్తున్నట్టారు. నిజంగా నేను నైట్ వెళ్ళాను సినిమాకి, చెప్తున్నాను కదా. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ప్రతి ఒక్క అభిమాని కూడా చూడవలసిన సినిమానండి ఇది. ఈ సినిమాలో ముఖ్యంగా మనకు చిన్నపిల్లలకు చూపించాలి ఈ సినిమా. ఎందుకంటే ఈనాటి కాలంలో చరిత్ర అంతా కూడా మనకు కనుమరుగైపోతుంది. ఆనాటి కాలంలో రాజులు ఎలా ఉండేవాళ్ళు అని మనం పుస్తకాలలో ఏమైతే చూస్తున్నాం. ఈ మూవీ కూడా సేమ్ ఆ రాజుల కాలంలో వాడినటువంటి ఆయుధాలు, యుద్ధం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు మనం చూపించవచ్చు. బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకు. ఇక ముఖ్యంగా మాస్ యాక్షన్ కానీ, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వాళ్ళు కోరుకునే వాళ్ళు ఈ సినిమాలో అయితే వాళ్ళకి అవి ఏమి కనపడవు. ఎందుకంటే ఈ సినిమా ఒక కోహినూర్ వజ్రం గురించి తీసినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాను మనం ఆ కోణంలో చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఆ సినిమా నచ్చుతుంది. లేదు, నేను ఇంకా నాకు కామెడీ కావాలి, ఇది కావాలి, ఆ మూవీలో నేను యాక్షన్ చూడాలి, ఆ పవన్ కళ్యాణ్ నేను వేరేలా చూడాలని వెళ్ళాను అనుకున్న వాళ్ళకైతే డిసప్పాయింటెడ్. ఈ మూవీని ముందుగానే చెప్పేస్తున్నాను. ఖచ్చితంగా ఈ మూవీ హిస్టారికల్ మూవీ, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ ఈ మూవీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాలో చాలా బాగా నటించారు. ఇక కీరవాణి గారు మ్యూజిక్ అయితే చాలా బాగా అందించారు మూవీలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, పాటలు కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్లో వచ్చేటువంటి ఫైట్ సీన్స్ అయితే సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్. మీరు అంటారు కదా విఎఫ్ఎక్స్ బాగాలేదని, అది కొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. ఇది నాకు అభిప్రాయం అండి. ఇంకా రివ్యూ వాళ్ళు ఇచ్చే వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే, రివ్యూలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. సినిమా అనేది కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తారు. మనం ఏముంది, మనం రివ్యూ ఇవ్వటం వల్ల చాలా మంది అభిమానులు పోకుండా ఆపివేస్తారు. ఒకసారి దయచేసి రివ్యూ ఇచ్చేవాళ్ళు కొంచెం పాజిటివ్గా ఇవ్వండి. నెగిటివ్గా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పాజిటివ్గా ఇస్తే ఆ సినిమాని కొంచెం మనం బతికించినట్లు అవుతుంది. దాన్ని వదిలేయండి. సినిమాని రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ వదిలేయండి. అభిమానులే దాన్ని చెప్తారు సినిమా ఫ్లాపా హిట్టా, ఏమైంది, బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. ముందుగానే మనం ఆ సినిమా గురించి చెప్పేసి సినిమా బాగలేదు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అని చెప్తే చాలామంది సినిమాలకు వెళ్ళటం మానేస్తారు. దయచేసి రివ్యూ ఇచ్చేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుపెట్టుకోవాలను. నేను కూడా రివ్యూ ఇస్తున్నాను కదా, సినిమా బాగుంది, చూడండి. అందరూ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులు, మిగతా అభిమానులు కూడా దయచేసి మూవీని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా గురించి మనం ఆ మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమా బాగా తీశారు. హరిహర వీరమల్లు దయచేసి ఒకసారి అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హరిహర వీరమల్లు మూవీ నా మొదటి రివ్యూ. ఇంతవరకు నేను మూవీస్ గురించి రివ్యూ చేయలేదు, ఇది చెప్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తున్నాను, అంటే షార్ట్లు రూపంలో ఈ 1 నిమిషము 2 నిమిషాలు 3 నిమిషాల వరకు ఆ షార్ట్ రూపంలోనే ఈ వీడియో తీసేసి వదిలేస్తున్నారు యూట్యూబ్లో. అప్లోడ్ చేసి 19 అవర్స్ అవుతున్నా కానీ వాళ్ళ వీడియో ప్లే అవుతుంది. బట్ డైరెక్షన్ చేసే వాళ్ళు కానీ నిర్మాతలు ఏం చేస్తున్నారు నాకైతే తెలియలేదు. ఒకసారి చూడండి యూట్యూబ్లో. వాటి కింద కాపీ రైట్ స్ట్రైక్ వేయటం కానీ ఏదైనా చేస్తే బాగుండు. ఎందుకంటే సినిమా చాలా వరకు యూట్యూబ్లో చూస్తున్నారు, అంతా లేదు కానీ ఒక 5 మినిట్స్, ఒక 3 మినిట్స్ ఆ సాంగ్స్ కానీ, ఆ లాస్ట్ ఫైన్ సీన్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసేస్తున్నారు యూట్యూబ్లో. ఆ మూవీ థియేటర్కి వెళ్ళి కానీ అలా చేస్తున్నారు. అది కొద్దిగా తగ్గినట్టయితే మూవీ
కొంచెం మూవీ థియేటర్లోకి వచ్చి అభిమానులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటాను మరి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.